మొన్న సోను సూద్ మీరు మర్చిపోయారు, ఏదో మర్చిపోయాను అనుకున్నా. వెరీ గుడ్ అమ్మా. కారులో అడిగారు, మర్చిపోయారు. చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. నిన్న వీడియో వచ్చింది, అద్భుతం అసలు. అది ఎక్కడ ఉందో సంసారంలో. ఒక అతను ముఖానికి ఫేషియల్ ఏదో రాస్తున్నారు. రాస్తూ పైన కామెంట్, సోను సూద్ కా బార్బర్ మిల్ గయా. వెలిగిందా వెలగలేదా అమ్మ? వెలిగిందా హిందీలో? సోను సూద్ యొక్క బార్బర్ గారు దొరికారు. అతను ఎవరికో ముఖానికి ఏదో రాస్తూ అని రాస్తున్నాడు 2-3 సార్లు. నేనే ఉంటా అంటే అలా ఆ ఉమ్మడం కుమ్మడం, లేకపోతే వాళ్ళ మతం కోసం ముందుకు రావడం, వాళ్ళకున్న గ్రేట్ క్వాలిటీస్ వాళ్ళకి సంబంధించింది. నీకెందుకు అంటున్నా? నీకు విధానం ఏం లేదా? ప్రపంచానికి బట్టలేనప్పుడు మనం ఇక్కడ పట్టుచీరలు కట్టుకున్నాం. నిర్మాణం అన్న ఆర్కిటెక్చర్ అది మనకు సంబంధించిన విషయం. ఇస్లాంలో క్రైస్తవుల ఆర్కిటెక్చర్ ఏముంది కదా? గ్రేట్ కట్టడం. ఉదా పేసా టవరా వేసా టవరా ఏముంటుంది? ఓకే, ఈ పేసా టవర్ వంగిపోయింది. దాని వయసు కంటే ముందుది బృహదీశ్వరాలయం, చాలా పెద్దది, అలాగే ఉంది. మరి ఎవరిది గొప్ప ఆర్కిటెక్చర్? ఊరికి ఒక శాంపిల్ చెప్పా. మీరు కాంచీపురం వెళ్ళారా? ఎప్పుడైనా వెళ్ళండి. వెళ్ళారా? వెళ్ళండి. అంటే ఇక ఎన్నైనా చెప్పచ్చు. ఉలగనంద పెరుమాలని వామనుడు త్రివిక్రముడు అవుతాడు. అలా అదే ఆ భూమిని ఆకాశాన్ని కొలుస్తాడు కదా, ఎంత పెద్ద విగ్రహం. అలా కూర్చుని ఉంటాడు పాండవనాథ పెరుమాలని. చలయసి విక్రమనే బలిమద్భుత వామన పదనక నీర జనిత జన పావన కేశవదూత వామన రూప జయ జగదీశ హరే. కేశవదూత వామన రూప జయ జగదీశ హరే. ప్రళయాప యోధి జలే దుతవానసి వేదం వీతవహిత చరిత్రమఖేదం కేశవదూత మీన శరీర జయ జగదీశ హరే. అసలు అద్భుతమైనటువంటి ఆలయాలు, అద్భుతమైన మూర్తులు. మనం హై హిల్స్ గురించి గొప్పగా మాట్లాడతారా? ఇది ఏదో మొన్న ఇన్వెన్షన్ కాదు. కర్ణాటకలో హలిబేడు అని ఒక ప్లేస్ ఉంది. బేలూరు హలిబేడు. ఆ శిల్పకళ చూడొచ్చు చెన్నకేశ్వర స్వామి గుడిలో. అలా చాలా ఉన్నాయి, చాలా ఈ ఆర్కిటెక్చర్ విషయంలో చాలా. అంతెందుకు ఖజురహో అంటారు కదా, అదేంటి కొండని తొలిచి కట్టిన గుడి. కాబట్టి మనకి నేర్పడం అనే ప్రక్రియ వాళ్ళు తీసుకోకూడదు. గురుగారు, సోను సూద్ గారు ట్విట్టర్లో తన ఎక్స్ హ్యాండిల్లో సాక్షాత్తు రాముల వారే శబరి ఎంగిల్ తీసుకున్నారు, అట్లాంటిది ముస్లిమ్స్ ఎంగిల్ తీసుకోవటంలో తప్పేంటి అని ఒక వీడియోని ఉదహరించి రాయటం జరిగింది. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? తెలుసు కదమ్మా, పైత్యం అనే పదం ఉంది. పైత్యం ఎక్కినప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి. కానీ ఒక్క విషయంలో మనం సోను సూద్ని అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే, ఇంతవరకు మాలాంటి వాళ్ళు గొంతు చించుకుని చెబుతుంటే ఇదంతా నిజమేనా అని అనుకునే వాళ్ళకి ఒక ఆథరైజ్డ్ స్టాంపుల్గా సోను సూద్ మాటలు ఏంటవి? ఉమ్మేయడం అనే విషయం కన్ఫర్మేషన్ అయిందిగా. ఇప్పుడు ఇన్ని రోజులు ఉమ్ము అనేది డౌట్గా ఉండే ఎవరికైనా, రైట్ వాళ్ళు ఉమ్మేస్తారో అనే విషయం కన్ఫర్మేషన్ వచ్చిందిగా. ఆ విషయంలో మనం అతన్ని అప్రిషియేట్ చేయాలి. అతను వాళ్ళది ఉమ్మేసుకుంటాడా, అది వేసుకుంటాడా, ఇది వేసుకుంటాడా, అతని ఇష్టం, అది అతని ఇష్టం. అయితే రామాయణంలో శబరి చాలా గ్రేట్ క్యారెక్టర్. సో రోజు స్నానం చేసి తెల్లవారుజామునే, మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి
ఇంత డిఫరెన్స్ ఉంది. అది సోను సూద్కి కూడా తర్వాత హిందీలోనో ఇంగ్లీష్లోనో ట్రాన్స్లేట్ చేసి వీడియో పెట్టండి. ఆవిడ ఒక ఎస్టీ, శబరి ఒక ఎస్టీ, 10 ఏళ్ల వయసులో పెళ్లి చేసేసారు. చేసేస్తే ఈ పెళ్ళి కొడుకు ఆవిడ ముఖం చూసేయాలని ఆత్రంగా ఉన్నాడు. పెళ్లి చేసి అది పూలవి కట్టి పెళ్లి చేశారు. ఈ అమ్మాయి ముఖం చూడాలని అతను ఈ అడవి మధ్యలో నడుచుకుంటూ ఇంకో గుడానికి వెళ్తున్నారు. ఇతను వెన్నెల వెలుగులో ఆ ముఖం చూసి చిచ్చి ఇది బాగోలేదు, నాకు అక్కర్లేదు అని ఆ అమ్మాయిని నట్టనడి అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏడుస్తూ కూర్చుంది. మాతంగ మహర్షి వచ్చారు. ఏ అమ్మ అంటే, ఎటు పోవాలో తెలియస్తారు, వాడు ఒగ్గేసిపోయాడు, మా నాయన ఎటువైపు పోవాలో తెలియదు, పర్లేదు తల్లి, ఇదేమా నా ఆశ్రమము, ఈ చట నీవు వసింపవచ్చును అని ఆశ్రమాన్ని తీసుకెళ్ళారు. కానీ ఈ అమ్మాయి ఏమో నల్లగా ఉంటుంది, అందవికారంగా ఉంటుంది. వాళ్ళు ఎవరన్నా తనని చూసి ఇబ్బంది పడతారని బాగా తెల్లవారుజాము లేచిపోయి వీళ్ళందరూ కూర్చుని తపస్సు చేసుకునే ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ పేడతో అలికేసి ఆశ్రమం అంతా శుభ్రంగా చేసేసి వాళ్ళు లేచే టైంకి ఇవన్నీ చేసేది. ఆయన పెద్దవాడయ్యాడు. అమ్మ నేను వెళ్తున్నానురా తల్లి, నీ కోసం రామలక్ష్మణులు వస్తారు, వాళ్ళ దర్శనం చేసుకుని నువ్వు వచ్చేయి అని చెప్పారు. ఎక్కడికి వచ్చేయాలి? గురువులు పొందినటువంటిది ఏదైతే ఉందో అక్కడికి, ఆ లోకానికి. అలాగే స్వామి అలా ఓ 10-12 ఏళ్ల పిల్ల వృద్ధురాలిపోయి ముగ్గుమొట్ట అయిపోయింది. రాములు వస్తారు, ఎప్పుడు వస్తారు, డేటు, లొకేషన్ ఏం లేవు. వెయిట్ చేసింది అంతే. రోజు పూలు కోయడం, రోజు పండ్లు కోయడం, రోజు దారంతా అలంకారం చేయడం. చిన్న ఆకు శబ్దం అయితే అమ్మ రాముడు వచ్చాడేమో అనుకోవడం. అంటే పూర్తి రామ చైతన్యం. అలా వెయిట్ చేసింది. చివరి రామచంద్రమూర్తి వచ్చారు. రాముడు ఇంకో ఎస్టీ దగ్గర ఉన్నాడు. ఎవరతను? గుహుడు. ఓకే, నేను క్షత్రియుడిని, వాళ్ళు ఎస్టీలు, అది రాముడికి ఏం లేదు. రాముడు మరి రాజుగారు అబ్బాయి ఎంతైనా కొంచెం రిజర్వ్గా ఉంటారు కదా. పండ్లు అవి తెచ్చాడు, కానీ గూడు తెస్తే తినలేదు. ఊరికే రెస్ట్, ఏదో గడ్డితో పరుపు చేస్తే సీతమ్మ తల్లి ఆయన పడుకున్నారు అంతే. పొద్దున్న లేచి పడవెక్కి వెళ్ళిపోయారు. కానీ రాముల వారికి ఎంత ప్రేమ అంటే, గుహుడు అంటే, ఒక్క నైట్ స్టే చేశారు. పొద్దున్న అటువైపు దింపేశాడు అంతేగా, డ్రాప్ చేశాడు ఇక్కడ. అది గుర్తుపెట్టుకుని ఫస్ట్ డే, అది గుర్తుపెట్టుకోండి, అయోధ్య నుంచి వచ్చిన ఫస్ట్ డే పడుకున్నాడు, లేచాడు, ఆ పడవెక్కారు, ఆ పక్క గంగ ఒడ్డుగా అవతల పక్క వెళ్ళిపోయారు. ఇది గుర్తుపెట్టుకుని 13 సంవత్సరాల 364వ రోజున ఇక్కడ ఆపండి ఒకసారి ఫ్లైట్ అని కిందకి దించి పుష్పక విమానం అతన్ని ఎక్కించుకుని వచ్చారు. అది రాముడు. హనుమంతుడు చెప్పాడు, ఆత్మసఖ, అతను నాకు ఆత్మబంధు, అంత మిత్రుడు అని చెప్పారు. రామాయణంలో రాముడికి 3 మిత్రులు. 1 ఈ గుహుడు, 2 సుగ్రీవుడు, 3 తన జాతే కాని రాక్షసుడు ఎవరు? విభీషణుడు. అంటే స్నేహం చేయడానికి జాతి, వర్గం వాటితో ఆ తేడాలు ఏం లేవు, గుణమే కారణం. అటువంటి తపస్సు చేసిన శబరి అక్కడ అసలు స్నానం చేయకుండా ఉత్సవము పోసేసి ఫుడ్ని నాశనం చేసేసి మనం ఎన్ని వీడియోలు చూసాం. ఆ మురుగునీటిలో పండ్లు కడిగి, మురుగునీటిలో కూరగాయలు కడిగి అవన్నీ అమ్మేస్తున్నారు. కాబట్టి నా కోరిక ఏంటంటే, లైవ్లో మురికి నీటిలో కడిగినటువంటి పండ్లు, మురికి నీటిలో కలిగినటువంటి 1-2 పోసినటువంటివి అతనికి వంట చేసి పెట్టాలి. అతన్నే తీసుకెళ్ళి ఎవరికి? సోను సూద్కి. ఇదే శబరి ఫలము, ఇందులో వేశారు వారి మలము, తింటే సోను సూదుకు బలము, అప్పుడిప్పవయ్యని గలము
ఇప్పుడు ఉమ్ము తింటే మంచిది అని అన్నాడు ఇంకో తిన్నాయన, అది తాగితే మంచిది తాగునాయన అంట. నీకు రామాయణం ఎందుకు నీకు మధ్యలో కదా? ఇంకా వాళ్ళ పుస్తకాల్లోంచి ఏమన్నా పోల్చచ్చుగా కదా. ఇవన్నీ పర్వట్టెడు గొర్రెలే.